విజయవాడ రోడ్ షో విజయవంతం. ఎన్నికల ప్రచార పర్వానికి సమయం దగ్గర పడింది. అందరు నేతలు నిర్విరామంగా ప్రచారం మరియు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో కూటమి నేతలు ప్రజాగలం రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముగ్గురు అధినేతలు పాల్గొన్న ఈ రోడ్ షో విజయవంతం అవటం పట్ల కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా విజయవాడలో ప్రజాగలం రోడ్ షో విజయవంతం అవటం పట్ల తన సంతోషం వ్యక్తం చేస్తూ నిజంగా మరపురాని రోడ్ షో అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అయితే తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేశారు. నరేంద్ర మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేస్తూ విజయవాడ రోడ్ షో ఫోటోలను మోదీ ఎక్స్ లో పంచుకోవడానికి ప్రస్తావించారు. ఈ అద్భుతమైన గ్లింప్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, తాను, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్న ఈ రోడ్ షో ఏపీ ప్రజలందరినీ విజయోత్సవాన్ని నింపిందన్నారు. ఈ రోడ్ షో ఏపీ ప్రజల్లో, మహిళల్లో, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయని, మీరు సంకల్పించిన వికసిత్ భారత్ కార్యాచరణ కోసం మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.